Hi, welcome to ISE. Let's see the explanation of SSCGD Constable GAN test number 57. So the first question, select the related word from the given alternatives. సో ఇచ్చిన వాటిలో ఏదైతే ఇక్కడ బ్లాంక్ ని ఫిల్ చేస్తుందో ఆ వర్డ్ ని మనం ఫిల్ చేసుకోవాలి. ప్రైడ్ ఆఫ్ లైన్స్ అండ్ డాష్ ఆఫ్ క్యాట్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైడ్ ఆఫ్ లైన్స్ అంటే ఏంటో తెలియాలి. సో జనరల్ గా ఏ గ్రూప్ ఆఫ్ లైన్స్, సో లైన్స్ యొక్క సమూహాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రైడ్ ఆఫ్ లైన్స్. సో అలానే గ్రూప్ ఆఫ్ క్యాట్స్ ని ఏమని చెప్తాము అంటే వి కాల్ ఇట్ యాజ్ క్లౌడర్ ఆఫ్ క్యాట్స్. సో ద రైట్ ఆన్సర్ హియర్ హ్యాస్ టు బి ఆప్షన్ డి. అయితే ఇక్కడ ఇచ్చిన మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే బంచ్ అన్నాడు. సో బంచ్ అనేది జనరల్ గా ఎలా యూజ్ చేస్తారు అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని వాడుతూ ఉంటారు. అలానే హెర్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఎస్పెషల్లీ మ్యామల్స్ కి, అంటే ఏవైతే విచ్ గివ్స్ బర్త్ అండ్ ఫీడ్ దేర్ ఓన్ మిల్క్, అంటే జన్మనిచ్చి ఏవైతే పాలిస్తూ ఉంటాయో. సో ఫర్ ఎగ్జాంపుల్ హెర్డ్ ఆఫ్ కౌస్ అని, హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని ఇలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే క్యాట్స్ వచ్చేసరికి మాత్రం ఏ గ్రూప్ ఆఫ్ క్యాట్స్ ని వి కాల్ ఇట్ యాజ్ క్లౌడర్ ఆఫ్ క్యాట్స్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is option D. Question number 2. Find the odd number from the given alternatives. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఆడ్ గా ఉంది, ఇన్ ద సెన్స్ మిగతా వాటికన్నా డిఫరెంట్ గా ఉంది. ఒక 3 అనేవి సిమిలర్ గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఏది ఉన్నది అన్నది మనం ఫైండ్ చేయాలి. సో ఒకసారి నెంబర్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 104 and 78. సో 104 is a multiple of 4 and 78 is a multiple of 3. సో 4 మల్టిపుల్ అని చెప్తున్నాము. సో 108 is nothing but 4 into 26. Sorry, 104 is nothing but 26 into 4. So 24 80 and 6 4s 24, రెండు యాడ్ చేసుకుంటే మనకి 104 వస్తుంది. సిమిలర్లీ 3 into 26 is 78. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 4 మల్టిపుల్ అని చెప్పాము, 3 మల్టిపుల్ అని చెప్పాము, రెండు కూడా ఒకే నెంబర్ కి మల్టిప్లై చేస్తున్నాం. అంటే 26 అనే ఒకే నెంబర్ కి ఇంటూ 4 చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది, ఇంటూ 3 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో అదే ప్యాటర్న్ లో మళ్ళీ మనకి ఆప్షన్ సి అండ్ డి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16 into 4. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4 into 16. అలానే 3 into 16 is nothing but 48. సో ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబర్ అయిన 16 కి 4 తో 3 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ రెస్పెక్టివ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ అలానే 80 and 60 ఉన్నాయి. సో 4 into 20 is 80 and 3 into 20 is 60. సో ఈ మూడింట్లో ఒకటే ప్యాటర్న్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆప్షన్ సి, 96 అనేది మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది, బట్ 4 into 24 వస్తుంది. మరి 3 into 24 అంటే 80 వస్తుందా? నో, రావటం లేదు. అంటే ఇందులో ఖచ్చితంగా ఆడ్ వన్ అంటే ఏమని చెప్పొచ్చు మనం? సో ఆప్షన్ బి హ్యాస్ టు బి ద ఆడ్ వన్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3. సో ఇక్కడ ఉన్న బ్లాంక్స్ ప్లేస్ లో ఏది ఫిల్ చేస్తే ఒక పర్టికులర్ ప్యాటర్న్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఒకసారి అది చూద్దాం. CCBAB డాష్ CAA డాష్ BCC డాష్ A డాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా మన ప్రొసీజర్ ఏంటి అంటే టోటల్ గా ఎన్ని లెటర్స్ ఉన్నాయని కౌంట్ చేసుకుంటూ వాటిని డివైడ్ చేసుకుంటూ ఉంటాం డిఫరెంట్ ఈక్వల్ పార్ట్స్ కింద. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 + 4 8 + 4 + 4 + 1. సో ఇక్కడ మనకి 17 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా మనం డివైడ్ చేయలేము. సో ఆప్షన్ అని దాన్ని ఫిట్ చేసి ఒకసారి ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతుందా ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఫిట్ చేసుకుంటే B A B and C. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏదైనా ప్యాటర్న్ ఒక సీక్వెన్స్ ఉంటుందా అనేది. CCBA BBCA AAB CCC BAC. సో ఎగ్జాక్ట్ గా ఒక ప్యాటర్న్ అనేది మనకి ఏమీ ఐడెంటిఫై అవ్వటం లేదు. అదే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆప్షన్ బి, సో B A B and B. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే CCBA, నెక్స్ట్ BBCA AABC CCBA and B. సో ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూడండి ఒకసారి ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే CCBA. సో 2 Cలు వచ్చాయి, తర్వాత లెటర్ B, తర్వాత A. నెక్స్ట్ 2 Bలు వచ్చాయి, తర్వాత C, తర్వాత A. నెక్స్ట్ 2 Aలు వస్తాయి, నెక్స్ట్ BC. సో అగైన్ ఇట్ రిపీట్ CCBA దెన్ BBCA. సో అదే ఒక ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ చేస్తూ వస్తుంది. సో వీ కెన్ డెఫినెట్లీ సే ఆప్షన్ B ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఇక్కడ ఉన్న లాజిక్ ప్రకారంగా ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై అయ్యే విధంగా ఏ నెంబర్ వస్తుందో ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి 14 12 7 and 3 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి యాడ్ చేసి చూస్తే మనకి ఎంత వస్తుంది? 14 + 12 + 7 + 3. సో దిస్ గివ్స్ us 26 +
10, దట్ ఈస్ నథింగ్ బట్ 36. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఈ మధ్యలో ఏ నెంబర్ అయితే ఉందో అది వచ్చింది. సో సిమిలర్ గా అలానే మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఈ మధ్యలో ఉండాల్సిన నెంబర్ రావాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9 ప్లస్ 11 ప్లస్ 16 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 54. సో ఒకసారి చూద్దాం ఇది. సో 20 ప్లస్ 16 అంటే 36 వస్తుంది. 36 కి మనం 18 యాడ్ చేస్తే 54 వస్తుంది. కాబట్టి we can say option D, that is 18 is the right answer. Question number 5. How many triangles are there in the figure? ఇక్కడ ఇచ్చిన ఫిగర్ లో మొత్తంగా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ లో అండ్ రైట్ లో సేమ్ కైండ్ ఆఫ్ ఫిగర్ ఉంది మనకి. అది ఎలా ఉంది అంటే దాన్ని కొంచెం నేను రొటేట్ చేసి డ్రా చేస్తూ ఉన్నా. ఇలా ఉంటుంది మనకి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనకి ఖచ్చితంగా ఎన్ని ఉంటాయని తెలుసు, 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, రైట్. ఇక్కడ ఎన్ని అయితే పార్ట్స్ గా డివైడ్ అవుతున్నాయి చూడండి, 1 and 2 పార్ట్స్ గా డివైడ్ అవుతూ ఉంది. అంటే 1 + 2 అని చేస్తాము. సో ఇట్ విల్ గివ్ us 3. ఒకవేళ 3 పార్ట్స్ గా డివైడ్ అయింది అనుకోండి, 1 + 2 + 3, ఆ విధంగా మనం ట్రయాంగిల్స్ అనేవి ఫైండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న ఫైనల్ దాంట్లో ఏముంటాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా మనకి ఫిగర్ ఉంది కాబట్టి అవి ఒక 3 వస్తాయి. అంటే 3 + 3 అనేవి ప్రస్తుతానికి మనకి ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఈ మధ్యలో ఏదైతే ఫిగర్ ఉందో అందులో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ మధ్యలో మనకి ఫిగర్ ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. సో ఇందులో మనకి టోటల్ గా 18 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్. సో టోటల్ గా ఒకసారి మనం కౌంట్ చేయగలిగితే 1 2 3 4 ఈ విధంగా మొత్తంగా కౌంట్ చేస్తూ ఉంటే 18 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ షేప్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇలా వస్తుందో ఈ షేప్ 18 ట్రయాంగిల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో 3 + 3 + 18, సో మొత్తంగా మనకి ఎన్ని అవుతున్నాయి, 18 + 6 24 ట్రయాంగిల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నిటిని కంబైన్ చేశారు కాబట్టి ఇంకా ట్రయాంగిల్స్ పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఈ రెండింటి వల్ల ఫామ్ అవుతుంది. మళ్ళీ అలానే ఇక్కడ కూడా ఇంకొకటి ఫామ్ అవుతుంది. ఎన్ని వచ్చాయి, ఇంకొక 2 అయ్యాయి. అలానే ఈ చివరిలో కూడా ఉందిగా, అంటే ఇక్కడ కూడా ఇంకొక 2 ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. అంటే మొత్తంగా మళ్ళీ ఒక 4 యాడ్ అవుతున్నాయి. సో ఫైనల్ గా 24 + 4 అంటే 28 ట్రయాంగిల్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. సో స్టేట్మెంట్స్ నో రాడ్ ఈజ్ పాడ్. సో ఏ రాడ్ కూడా పాడ్ కాదు అని చెప్తున్నారు. సో నో రాడ్ ఈజ్ పాడ్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దెన్ నో పాడ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. పాడ్ అనేది కూడా ఫ్లెక్సిబుల్ కాకూడదు, రైట్. సో ఒకసారి కన్క్లూజన్స్ ని జాగ్రత్తగా చూస్తే నో రాడ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. అసలు రాడ్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, ఫ్లెక్సిబుల్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది. రెండింటికి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు, ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాయి. అప్పుడు వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. సో ఖచ్చితంగా చెప్పలేము అన్నప్పుడు వాడు నో రాడ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అంటే రాడ్ కి ఫ్లెక్సిబుల్ కి అసలు రిలేషనే లేదు అని ఎలా చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో మనకి తెలియదు అన్నప్పుడు నో అనే రిలేషన్ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పకూడదు. సో డెఫినెట్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ఫాల్స్. కమింగ్ టు ద సెకండ్ కన్క్లూజన్, సమ్ పార్ట్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. కొన్ని పార్ట్స్ ఫ్లెక్సిబుల్ అంటున్నాడు. అయితే ఇక్కడ దీన్ని చెక్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఫాల్స్ అని చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్మెంట్ లో ఉన్నవి రెండు కూడా నెగటివ్ స్టేట్మెంట్స్. చూడండి, నో అండ్ నో రెండు కూడా నోతో స్టార్ట్ అయ్యాయి. నో కానీ సమ్ నాట్ కానీ ఉంటే వాటిని నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఆల్ అండ్ సమ్ ఉంటే వాటిని పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఎప్పుడైతే మనకి రెండు కూడా నెగటివ్ స్టేట్మెంట్స్ వస్తాయో ఖచ్చితంగా వచ్చే పాజిటివ్ కన్క్లూజన్ అనేది తప్పవుతుంది. అంటే స్టేట్మెంట్స్ అన్ని కూడా నెగటివ్ ఉండి కన్క్లూజన్ లో పాజిటివ్ కన్క్లూజన్ అడిగితే అది కూడా డెఫినెట్ గా అనాలి. లైక్ ఇక్కడ పాసిబిలిటీ అనే పదం వాడుంటే ఏమో అయి ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఖచ్చితంగా వాడు చెప్తూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా తప్పవుతుంది. అలానే స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ ఇచ్చాడు అనుకోండి, కన్క్లూజన్ లో నెగటివ్ డెఫినెట్ కన్క్లూజన్ ఉంటే అప్పుడు కూడా అది తప్పవుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా చెక్ చేయకుండా రాంగ్ అని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం పోని. సమ్ పాడ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నో పాడ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే పాడ్ ఏది కూడా ఫ్లెక్సిబుల్ కాదు అని వాడు చెప్తున్న తర్వాత మళ్ళీ కొన్ని పార్ట్స్ ఫ్లెక్సిబుల్ అని ఎలా చెప్పగలం, చెప్పలేము. సో ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాల్స్ అవుతుంది. సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ ఫాల్స్. సో వీ కెన్ సే నైదర్ ఆఫ్ దెమ్ ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. రవి ఈజ్ వాకింగ్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. సో అతను ఈస్ట్ డైరెక్షన్ వైపు ట్రావెల్ చేస్తున్నాడు, రవి అనే పర్సన్. నౌ ఆఫ్టర్ కవరింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ పాటు ట్రావెల్ చేశాడు. 1 కిలోమీటర్ పాటు ట్రావెల్ చేశాక హీ టర్న్స్ 45 degrees లెఫ్ట్. సో లెఫ్ట్ వైపు 45 degrees ట్రావెల్ చేశాడు. సో లెఫ్ట్ వైపు 45 degrees ట్రావెల్ చేశాడు కాబట్టి నార్త్ వెస్ట్ వైపు ఉండాలి. సో చూడండి, ఇది 45 degrees అవుతుంది.
రైట్. సో ఎప్పుడైతే 90 డిగ్రీస్ లెఫ్ట్ అన్నాడో అది ఏమవుతుంది, నార్త్ వైపు వెళ్తుంది. ఇప్పుడు 45 డిగ్రీస్ అన్నాడు కాబట్టి ఇటువైపు వెళ్ళాలి. నౌ అగైన్ హి టర్న్స్ 90 డిగ్రీస్ రైట్. మరి ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ రైట్ అంటే ఏమవుతుంది? సో సాధారణంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ బేసిక్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్ కి నార్త్ కి మధ్యలో యాంగిల్ ఎంత అని చెప్తాం, 90 డిగ్రీస్. అలానే ఈ మధ్యలో ఏవైతే డైరెక్షన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ డైరెక్షన్స్ తీసుకుంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్, ఈ మధ్యలో కూడా యాంగిల్ మనకి ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. రైట్. ఇప్పుడు నార్త్ వెస్ట్ వైపు వెళ్తూ 90 డిగ్రీస్ రైట్ టర్న్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎటువైపు డైరెక్షన్ లో ఉంటాడు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లోకి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. రైట్. ద క్వశ్చన్ కూడా సేమ్ అదే అడుగుతున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ నౌ. సో నౌ హీ ఈస్ ఫేసింగ్, ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకున్నాడు కాబట్టి హీ ఈస్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Question number 8. Two positions of a dice are shown below. When 3 is at the top, what number will be at the bottom? సో ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఇచ్చారు. ఇందులో డైస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూపించారు. అయితే టాప్ లో కనుక 3 అనే నెంబర్ ఉంటే బాటమ్ లో ఏ నెంబర్ ఉంటుంది అని అడుగుతున్నాడు. మరి టాప్ లో 3 ఉంది అంటే బాటమ్ లో ఏముంటుంది, దానికి ఆపోజిట్ గా ఏదైతే ఉండాలో అదే ఉంటుంది. రైట్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఆపోజిట్ లెటర్స్ ఆపోజిట్ నెంబర్స్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది. సో రెండింటిలో మనకి 6 కామన్ గా కనిపిస్తుంది. సో 6 కి ఆపోజిట్ గా ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జసెంట్ గా ఉండేది ఎప్పుడు మళ్ళీ ఆపోజిట్ గా వచ్చే అవకాశం లేదు. అంటే 6 కి 1 అడ్జసెంట్ గా ఉంది కాబట్టి 1 ఛాన్స్ లేదు. నెక్స్ట్ 3 వచ్చే ఛాన్స్ లేదు. దెన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 ఉంది, అది అవకాశం లేదు. 5 అనేది అవకాశం లేదు. మళ్ళీ 6 కి ఎప్పుడైనా 6 ఆపోజిట్ వస్తుందా, రాదు. సో ఇవన్నీ మిగిలిపోతే మిగిలింది ఏంటి అంటే మనకి ఓన్లీ 2. అంటే ఇక్కడ 6 అండ్ 2 అనేవి ఆపోజిట్ గా ఉంటాయి అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు 6 అండ్ 2 ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ, దట్ ఈస్ 2 అనేది మనకు ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ చూద్దాం. 6 అండ్ 2 కాదు, దాని తర్వాత 1 ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 కి 1 అడ్జసెంట్ గా కనిపిస్తుంది. 3 కి 1 అడ్జసెంట్ గా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ 3 కి ఆపోజిట్ గా 1 ఉంటుందా, 1 అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటి అంటే 4 అండ్ 5 మిగులుతున్నాయి. సో 4 అండ్ 5 మిగులుతూ ఉన్నాయి. రైట్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా 3 కి ఆపోజిట్ గా ఉండాలి. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4 అండ్ 5 అడ్జసెంట్ గా ఉన్నప్పుడు ఈ రెండింటికి ఈ రెండు దేనికైనా ఒకటి ఆపోజిట్ గా ఉండే అవకాశం ఉంటుందా, లేదు. సో ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి అంటే 3 కి ఆపోజిట్ గా 5 ఉండాలి, 4 కి ఆపోజిట్ గా 6 ఉండాలి. రైట్. సో 4 కి ఆపోజిట్ గా 6 ఉండాలి, 3 కి ఆపోజిట్ గా 5 ఉండాలి. సో 3 అనేది టాప్ లో ఉండేటప్పుడు మనకి 5 అనేది బాటమ్ లో ఉంటుంది. సో డి హ్యాస్ టు బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 9. If a mirror is placed on the line MN, which of the answer figures is the right image? సో మనకి మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ ఫిగర్ ఎలా కనిపిస్తుంది? సాధారణంగా మనకి మిర్రర్ ఇమేజ్ లో రైట్ అనేది లెఫ్ట్ గా, లెఫ్ట్ అనేది రైట్ గా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫిష్ ఏదైతే కనిపిస్తుందో దీని ఈ తోక ఏదైతే ఉందో మనకి రైట్ సైడ్ కనిపిస్తుందో ఇది ఏమవ్వాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అండ్ ఈ మౌత్ పార్ట్ ఏదైతే ఉందో అటువైపు రావాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అది ఎలా ఉందో అలానే ఉంది కాబట్టి దిస్ కెనాట్ బి ది ఆన్సర్. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో మనకి చేంజ్ వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఐ అనేది పైనే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఈ 2 ఫిగర్స్ లో ఎక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి పార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ లైన్ లా ఉంది. ఇక్కడ మనకి 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి, 2 లైన్స్ ఇలా వచ్చినట్టు. అండ్ ఆబ్వియస్ గా మళ్ళీ మిర్రర్ ఇమేజ్ లో కూడా 2 కనిపించాలిగా. సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే ఆప్షన్ బి హ్యాస్ టు బి ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ కోడింగ్ ఇచ్చారు, ఈగల్ అనే దాన్ని రిప్రజెంట్ చేయాలి. సో ఒకసారి ఆప్షన్ వైజ్ గా చూద్దాం. 99. సో 9th రో అండ్ 9th కాలమ్. సో 9th రో 9th కాలమ్ లో మనకి ఏం కనిపిస్తుంది, ఈ అనేది వచ్చింది, దట్స్ ఫైన్. నెక్స్ట్ 0th రో 1 కాలమ్. సో 0th రో అండ్ 1 కాలమ్ లో ఏ వచ్చింది. నెక్స్ట్ 4th రో 4th కాలమ్. 4th రో 4th కాలమ్ వి హ్యావ్ జీ. నెక్స్ట్ 9th రో 6th కాలమ్. 9th రో 6th కాలమ్ లో ఎల్ వచ్చింది. అండ్ 7th రో 7th కాలమ్. 7th రో 7th కాలమ్ లో ఈ వచ్చింది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే EAGLE అనేవి వరుసగా వచ్చాయి. సో ఇట్ ఫార్మ్స్ ద వర్డ్ ఈగల్. కాబట్టి వీ కెన్ సే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. రమేష్ హ్యాస్ బ్రదర్ సురేష్. సో రమేష్ కి ఒక బ్రదర్ ఉన్నాడంట, ఆ బ్రదర్ పేరు ఏంటి అంటే సురేష్. సో రమేష్ బ్రదర్ ఈజ్ సురేష్. సో బ్రదర్స్ ని మనం సింగిల్ లైన్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే చాలా మంది డిఫరెంట్ గా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను ముందుగానే చెప్తున్నా. సో రమేష్ బ్రదర్ ఈజ్ సురేష్. నెక్స్ట్
రమేష్ ఈజ్ ద సన్ ఆఫ్ గోపాల్. సో రమేష్ అనేవాడు సన్ ఆఫ్ గోపాల్ అన్నాడు కాబట్టి రమేష్ జెండర్ మేల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాడు రమేష్ యాజ్ ఎ బ్రదర్ సురేష్ అన్నాడు కాబట్టి సురేష్ జెండర్ కూడా మేల్ అవుతుంది. అయితే ఇక్కడ జనరల్ గా రమేష్ సురేష్ అనేవి అబ్బాయిల పేర్లే కదా మగవాళ్ళ పేర్లే కదా అని చెప్పి మనం జెండర్ ఖచ్చితంగా మేల్ అని ఎప్పుడూ తీసుకోకూడదు. సో బ్లడ్ రిలేషన్స్ లో నేమ్స్ బట్టి మనం ఎప్పుడు జెండర్ ఫిక్స్ చేసుకోకూడదు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. నౌ రమేష్ ఈజ్ ద సన్ ఆఫ్ గోపాల్. మరి రమేష్ అనేవాడు గోపాల్ కి సన్ అయినప్పుడు ఇద్దరు అన్నదమ్ములైనప్పుడు ఇద్దరు కూడా గోపాల్ అన్న పర్సన్ కి సన్స్ అవుతారు, రైట్? సో వీళ్ళిద్దరికి గోపాల్ పేరెంట్ అవ్వాలి. ఖచ్చితంగా గోపాల్ ఫాదరే అవ్వాలి అని చెప్పకూడదు, ఎందుకంటే గోపాల్ మగవాడు కదా, ఫాదరే అవ్వాలి అని మనం చెప్పలేము, రైట్? గోవింద్ ఈజ్ గోపాల్స్ ఫాదర్. సో గోపాల్ కి ఇంకొక ఫాదర్ ఉన్నారంట, ఆ ఫాదర్ పేరు గోవింద్. సో ఇక్కడ రాస్తున్నా గోపాల్ హ్యాజ్ ఎ ఫాదర్, ఆ ఫాదర్ ఎవరు అంటే గోవింద్. సో ఇతను ఫాదర్, రైట్? నెక్స్ట్ హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు గోవింద్. గోవింద్ కి సురేష్ ఏమవుతున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోవింద్ వాళ్ళ చైల్డ్ గోపాల్, గోపాల్ వాళ్ళ కొడుకు సురేష్ అంటే ఏమవుతున్నాడు, ఎవరైతే గోవింద్ వాళ్ళ చైల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి, గ్రాండ్ చైల్డ్ అవ్వాలి. అయితే ఇక్కడ జెండర్ కూడా మనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వి కెన్ సే గ్రాండ్ సన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో ఒకసారి చూద్దాం. అడ్వైజ్, ADVISE ఉన్నాయా? ADVISE అన్ని లెటర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో వీ కెన్ డెఫినెట్లీ ఫార్మ్ ఆప్షన్ ఏ. నౌ కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్, డైవర్స్, DIVERSE అన్ని లెటర్స్ కూడా మళ్ళీ ఉన్నాయి. సో వీ కెన్ ఫార్మ్ డైవర్స్ యాజ్ వెల్. నెక్స్ట్ వన్ టైమ్, TIME అన్ని లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ సే D is the right answer for this question. Question number 13. Given below are the jumbled letters of a word and their corresponding numbers. Select the combination of numbers that makes a meaningful word. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ని ఫామ్ చేయాలి. సో C అంటే 1 అని, N అంటే 2 అని, A అంటే 3, S అంటే 4 ఈ విధంగా ఇచ్చాడు. ఏ ఆర్డర్ లో పెడితే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ 5 అంటే ఏంటి ఇక్కడ మనకి P. నెక్స్ట్ 7 అన్నాడు, P తర్వాత I, దెన్ 4 అంటే ఇక్కడ వి హ్యావ్ S. నెక్స్ట్ 2 అంటే N, PISN. సో అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చే ఛాన్స్ ఉందా? సో ఇలాంటి వర్డ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2 3 7 5, 2 అంటే ఏంటి N, నెక్స్ట్ 3 అంటే A, 7 ఈజ్ I, నెక్స్ట్ 5 ఈజ్ P, సారీ. సో NAIP ఇక్కడ కూడా మనకి ఏమి ఆర్డర్ కనిపించడం లేదు సరిగ్గా. సో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం. 4 అంటే S, P, 7 ఈజ్ I, నెక్స్ట్ 2 ఈజ్ N, నెక్స్ట్ 3 ఈజ్ A, C and H. సో స్పినాచ్, ఎస్, స్పినాచ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్. సో ఈ మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఆప్షన్ సి లో ఉన్న ఆర్డర్ లో చేస్తే వస్తుంది కాబట్టి వీ కెన్ సే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 14. If 876 is equal to 12, 864 is equal to 81, 895 is equal to 22, what is 824? సో అసలు 876 అనే నెంబర్ నుంచి 12 ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి ఇక్కడ ఉన్న డిజిట్స్ అనేవి యాడ్ చేద్దాం. 8 ప్లస్ 7 ప్లస్ 6 ఈజ్ వాట్? 8 ప్లస్ 7 ఈజ్ 15, 15 ప్లస్ 6 ఈజ్ 21, రైట్? సో నెక్స్ట్ అలానే ఇక్కడ ఉన్న డిజిట్స్ ఒకసారి చూద్దాం. 8 ప్లస్ 6 ప్లస్ 4, 8 ప్లస్ 6 ఈజ్ 14, 14 ప్లస్ 4 ఈజ్ 18. మరి మనకి అక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ నెంబర్ హియర్ ఈజ్ 12 అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 81. 21 నుంచి 12 వస్తుంది, అలానే 18 నుంచి 81 వస్తుంది. సో ద లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ పాటికి అర్థం అవ్వాలి. 21 ని రివర్స్ చేస్తే 12 వస్తుంది, 18 ని రివర్స్ చేస్తే 81 వచ్చింది. సో సిమిలర్ గా మనకి 824. సో 8 ప్లస్ 2 ప్లస్ 4 అంటే మనకి వి విల్ గెట్ 14. సో 14 ని రివర్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 41. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 41. దట్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ ప్లస్ స్టాండ్స్ ఫర్ స్టార్, మైనస్ స్టాండ్స్ ఫర్ హ్యాష్. సో ఈ విధంగా కొన్ని సింబల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఇచ్చాడు, అర్థమెటిక్ ఆపరేషన్ దేన్నైతే రిప్రజెంట్ చేస్తుందో అని చెప్పి ఇచ్చారు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. చూద్దాం. 256 పర్సెంటైల్ 16 అన్నాడు. సో 256 ఇక్కడ పర్సెంటైల్ అంటే ఏం చెప్పారో చూద్దాం. పర్సెంటైల్ అంటే డివిజన్ అన్నాడు. సో 256 by 16. నెక్స్ట్ ఎట్ ద రేట్ అంటే ఇట్ ఈస్ మల్టిప్లికేషన్. సో ఇంటూ 5. సో హ్యాష్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ మైనస్. సో -28
ఈక్వల్ టు 52 వస్తుందా లేదా అనేది ఫైండ్ చేద్దాం. సో 16 స్క్వేర్ ఈజ్ 256 కదా, అంటే 16 16 256 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 16 ఇంటూ 5 అంటే వి విల్ గెట్ 80. 80 మైనస్ 28, 80 మైనస్ 30 అంటే 50 అవుతుంది. ఒక 2 ఎక్కువ తీసేసాం కాబట్టి ఆ 2 మళ్ళీ వెనక్కి ఇచ్చేయండి, అప్పుడు ఇట్ విల్ గివ్ అస్ 52. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. సో డెఫినెట్లీ ఆప్షన్ A ఈజ్ కరెక్ట్. సో A ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 16. Find the odd word from the given alternatives. Thermometer, barometer, diameter and hygrometer. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థెర్మోమీటర్, బారోమీటర్, హైగ్రోమీటర్ అనేవి ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ సంథింగ్, ఏదో ఒక దాన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. బట్ డయామీటర్ అనేది ఇన్స్ట్రుమెంటా? నో. డయామీటర్ అనేది జనరల్ గా మనకి సర్కిల్లో రేడియస్ అండ్ డయామీటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. మిగతావన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అవుతున్నాయి కాబట్టి సో C ఈస్ ద ఆడ్ వన్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. సో C ఈస్ ద రైట్ ఆన్సర్. Question number 17. Find the odd letters from the given alternatives. So ఒకసారి place values చూద్దాం. So place value of J is 10 and F is 6. Next U and Q. So U is 21 and Q is 17. Next P is 16 and here it is 12. Then X and S 24 and 19. సో ఒకసారి ప్లేస్ వాల్యూస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాటి మధ్యలో డిఫరెన్స్ మనకి తెలుస్తుంది, కామన్ గా ఉంది. 10 minus 6 is 4 and 21 minus 17 is 4 and 16 minus 12 is 4. ఈ మూడు ఒకేలా ఉన్నాయి అన్నప్పుడు ఆబ్వియస్ గా ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకుంటే 24 minus 19 అంటే we will get 5. సో మూడింట్లో 4 వచ్చింది, ఒక దాంట్లో మాత్రం 5 వచ్చింది, కాబట్టి we can say D is the correct one. క్వశ్చన్ నెంబర్ 18. సో డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే EMB అన్నింట్లో కూడా ఉంది కాబట్టి అక్కడ వరకు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ORILR. సో ఇక్కడ మనకి O కనిపిస్తుంది, RILR. సో ఆబ్వియస్ గా ఈ ఫస్ట్ దీంట్లో ఏమొచ్చింది, I అనేది మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ లో వస్తుంది. సో I ఫస్ట్ రావాలి అంటే 3 అనే వర్డ్ రావాలి. సో 3 రావాలి కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ B యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ C. నెక్స్ట్ చూద్దాం, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది. నెక్స్ట్ రెండింటిలో కూడా 4 ఉంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో రైట్, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఏది వస్తుందో ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో 3 తర్వాత 4 వచ్చింది అంటే I తర్వాత L వస్తుంది. L తర్వాత మనకి ఏమొస్తుంది, ORR. O ఉంది, R ఉంది. MNOPQR అంటే మనకి ముందు O రావాలి. సో 3 4 నెక్స్ట్ ఇట్ షుడ్ బి 1. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ D. క్వశ్చన్ నెంబర్ 19. 5 children are standing in a row. ఒక రోలో 5 persons ఉన్నారంట. 1 2 3 4 and 5. O is 2 from the M. యాక్చువల్గా O ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది M అని అర్థం ఇది. సో O ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది M అంటే దాని అర్థం ఏంటి అంటే మధ్యలో ఒకరు ఉండాలి. ఓకి ఎంకి మధ్యలో ఒకరు ఉండాలి అన్నప్పుడు అది ఓకి M రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు. రెండు ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ M ఈ స్టాండింగ్ లెఫ్ట్ ఆఫ్ N. M అనేవాడు N కి లెఫ్ట్ లో ఉండాలి. N కి లెఫ్ట్ అన్నాడే కానీ ఇమీడియట్ అనలేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర లెఫ్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ P ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ Q. P ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ Q. Q కి లెఫ్ట్ లో P ఉండాలి అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఇంకొక మాట చెప్తున్నారు ఏంటంటే Q ఈజ్ 3 places ఫ్రమ్ N అంటే మధ్యలో ఇద్దరు ఉండాలి. సో N కి Q కి మధ్యలో ఇద్దరు ఉండాలి. అయితే ఇక్కడ కూడా ఛాన్సెస్ ఏమున్నాయి, Q లెఫ్ట్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. రైట్, సో ఈ విధంగా మనకి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అయితే మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొత్తంగా ఉన్నది ఎంతమంది, మొత్తంగా 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ లో ఫస్ట్ మనం మాక్సిమం ఎవరినైతే ఫిల్ చేయగలమో దాన్ని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 మెంబర్స్, 1 2 3 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ ని ఫిల్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇందులో ఏదో ఒక క్లూ మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ N తర్వాత ఇద్దరు పర్సన్స్ తర్వాత Q కనుక తీసుకుంటే, అయితే N ని నేను ఇక్కడ ప్లేస్ చేయగలను అంటే ఖచ్చితంగా చేయకూడదు, ఎందుకంటే N కి లెఫ్ట్ లో M ఉండాలి. కాబట్టి N ని ఇక్కడతో స్టార్ట్ చేస్తే 2 పర్సన్స్ గ్యాప్ తర్వాత Q రావాలి. రైట్, మరి ఇక్కడ ఏం చెప్పారు, M కి లెఫ్ట్ లో M ఉండాలి కాబట్టి N కి లెఫ్ట్ లో M ని పెడతారు. అండ్ M కి O కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. M కి లెఫ్ట్ సైడ్ లో వచ్చే ఛాన్స్ ఉందా, లేదు, 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో దిస్ కెనాట్ బి పాసిబుల్. నా M కి రైట్ సైడ్ లో O రావాలి, ఇక్కడ O వస్తాడు. అండ్ ఇక్కడ P రావాలి మిగిలిన పర్సన్. అండ్ ఈ కండిషన్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P ఫ్రమ్ ది రైట్ అని అడిగాడు. సో P పొజిషన్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఏ పొజిషన్ లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 20. సో స్టేట్మెంట్స్ ఆల్ బుక్స్ ఆర్ ట్రీస్. సో బుక్స్ అన్ని కూడా ట్రీస్ అని చెప్తున్నారు. నెక్స్ట్
ఆల్ ట్రీస్ ఆర్ లైన్స్. సో అన్ని ట్రీస్ కూడా లైన్స్. సో ఒకసారి కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ బుక్స్ ఆర్ లైన్స్. బుక్స్ అన్ని కూడా లైన్స్ అవుతున్నాయి. ఎస్, బుక్స్ మొత్తం కూడా లైన్ లో ఉన్నాయి కాబట్టి ఎస్, దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఆల్ లైన్స్ ఆర్ బుక్స్. లైన్స్ అన్ని కూడా బుక్స్ అవుతున్నాయా? నో, బుక్స్ అన్ని లైన్స్ అవుతున్నాయి అండ్ సమ్ పార్ట్ ఆఫ్ లైన్స్ మాత్రమే బుక్స్ అవుతున్నాయి కాబట్టి దిస్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్, ఆల్ ట్రీస్ ఆర్ బుక్స్. ట్రీస్ అన్ని బుక్స్ అవుతున్నాయా? నో. నెక్స్ట్, సమ్ లైన్స్ ఆర్ బుక్స్. కొన్ని లైన్స్ అనేవి బుక్స్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బుక్స్ అనేది లైన్ లోపలే ఉంది కాబట్టి కొంత పార్ట్ ఆఫ్ లైన్ అనేది బుక్స్ అవుతుంది. సో రైట్, ఇక్కడ కన్క్లూజన్స్ ఏమవుతున్నాయి అంటే 1 and 4 మాత్రమే రైట్ అవుతున్నాయి. సో కన్క్లూజన్ 1 and 4 ఆర్ ట్రూ. దట్ మీన్స్ ఆప్షన్ బి హ్యాస్ టు బి ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 21. 12 is related to 144 and in the same way ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ రిలేషన్ ఉంది? ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 12 స్క్వేర్ ఈజ్ 144 అండ్ 20 స్క్వేర్ మనకి కనిపిస్తుంది, దట్ ఈస్ 400. సో వీ కెన్ సే ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. Question number 22. So what should come in the place of question mark? B. Place value of B మనం చూసుకుంటే 2, F's place value is 6, K's place value is 11 and Q's place value is 17. రైట్. సో ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. 2 కి 6 కి ఉన్న డిఫరెన్స్ 4 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఇయర్ ఈస్ 5 అండ్ ద నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ 6. సో డిఫరెన్స్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది, 1 1 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ షుడ్ బి 7. దట్ మీన్స్ ఇక్కడ 24th లెటర్ రావాలి. సో 24th లెటర్ ఈస్ నథింగ్ బట్ X. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ A. క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఉన్న డిఫరెంట్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క డిఫరెంట్ పర్సనాలిటీస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్తున్నాడు. గ్రాడ్యుయేట్స్ అని, లేకపోతే పోలీస్ అని, నెక్స్ట్ విమెన్ అని చెప్పి ఇలా. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే విచ్ నెంబర్ స్పేస్ రిప్రజెంట్స్ విమెన్ గ్రాడ్యుయేట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఒకసారి చూద్దాం. విమెన్ కావాలి అంటే దేంట్లో ఉండాలి? వాళ్ళు ప్యారలలోగ్రామ్ లో ఉండాలి. సో విమెన్ కావాలి కాబట్టి ప్యారలలోగ్రామ్ లో ఉండాలి. గ్రాడ్యుయేట్స్ కూడా కావాలి కాబట్టి సర్కిల్లో ఉండాలి. అంటే ప్యారలలోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్లో ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ట్రయాంగిల్ లో ఉండాలి. సో ప్యారలలోగ్రామ్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ఈ మూడింటిలో కూడా కామన్ గా ఉండాలి. సో ఏదైతే మూడింటిలో కూడా కామన్ గా ఉన్న లెటర్ ఉందో అది మనకి, నెంబర్ ఉందో అవి మనకి అవుతాయి. సో ఒకసారి చూద్దాం. ప్యారలలోగ్రామ్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్ మూడింట్లో మనకి కామన్ గా కనిపిస్తూ ఉన్నది. ద ఓన్లీ నెంబర్ హియర్ ఇస్ 5. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సర్కిల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మళ్ళీ మనకి సర్కిల్స్ రావాలి, ఇలా వస్తూ ఉంటాయి లైన్స్ అనేవి. అయితే మొత్తంగా ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి? 1 2 3 4 5 లైన్స్. కాబట్టి ఏ ఆప్షన్ లో అయితే మనకి అలా 5 లైన్స్ కనిపిస్తున్నాయో వీ హ్యావ్ టు మార్క్ దట్ ఆన్సర్. సో ఆప్షన్ బి లో మనకి కనిపిస్తున్నాయి కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 25. Look at this series 8, 6, 9, 23, 87. What number should come next? ఒకసారి జాగ్రత్తగా సిరీస్ చూద్దాం. 8, 6, 9, 23 and 87. సో 8 నుంచి 6 ఎలా వస్తుంది మనకి అంటే 8 into 1 minus 2. So 8 into 1 is 8, minus 2 will give us 6. Next 6 into 2 is 12, 12 minus 3 is 9. So next అలానే నెక్స్ట్ ఏమవుతుంది? 9 into 3 is 27 minus 4. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేస్తూ ఉన్న నెంబర్ అనేది 1 1 ఇంక్రీజ్ అవుతూ ఉంది, యాజ్ వెల్ యాజ్ మైనస్ చేస్తూ ఉన్న నెంబర్ కూడా 1 1 ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ 23 into 4 minus 5 వస్తుంది. సో 92 minus 5. నెక్స్ట్ ఏమవ్వాలి అంటే into 5 minus 6 అవ్వాలి. సో into 5 minus 6 చేసుకునేటప్పుడు ఆబ్వియస్ గా 7 into 5 అంటే యూనిట్ డిజిట్ 5 వస్తుంది. మళ్ళీ 5 minus 6 అంటే 15 minus 6 అంటే యూనిట్ డిజిట్ 9 రావాలి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ డి.